Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచవిధ ప్రకృతులను స్పష్టీకరించుట. అంశము కళాంశములను విశదముగా వర్ణించుట. ధర్ముని సహధర్మచారిణి పేరు మూర్తి. కమనీయ కాంతి కలిగి ఈ దేవి అందరి మనస్సులను ముగ్ధమొనరించును. విశ్వమును వ్యవస్థీకరించు పరమాత్ముడు ఈమె సహయోగము లేనిచో నిరాధారుడగును. ఈమె స్వరూపమును పొందియే సాధ్వియగు లక్ష్మి సర్వత్రా శోభిల్లుచుండును. శ్రీ మరియు మూర్తి ఈ రెండును ఆమె స్వరూపములే. ఈమె పరమ ఆదరణీయురాలు, ధన్యురాలు, పూజ్యురాలు. రుద్రుని పత్ని పేరు కాలాగ్ని. ఈమెను యోగనిద్ర అని కూడా చెప్తారు. రాత్రులందు ఈమె సహయోగమును పొంది సకల ప్రాణులు నిద్రిస్తాయి. కాలునకు సంధ్య, రాత్రి, పగలు అను 3 భార్యలున్నారు. వీరు లేకపోయినచో బ్రహ్మ సంఖ్యలను పరిగణించలేడు. క్షుధ, పిపాస ఈ రెండును లోభునకు భార్యలు. వీరు పరమధన్యలు, మాన్యలు, ఆదరణీయురాండ్రు. వీరు అనుకూలురు కాకపోయినచో జగత్తంతయు చింతలకు లోనగును. ప్రభ, దాహిక వీరిరువురును తేజస్సునకు పత్నులు. వీరు లేకపోయినచో జగత్తును సృష్టించు బ్రహ్మ తన కార్యమును నిర్వహించుటయందు అసమర్థుడగును. జ్వరమునకు జరా, మృత్యువులనడి 2 భార్యలున్నారు. వీరిరువురు కాలుని పుత్రికలు. ప్రియలై కూడా వీరు అప్రియులవుతారు. వీరు సత్తా లేనిచో బ్రహ్మ చేసిన జగద్వ్యవస్థ చెడిపోతుంది. నిద్ర యొక్క పుత్రిక పేరు తంద్ర. ఇదియును ప్రీతియును సుఖమునకు ప్రియమైనవారు. బ్రహ్మపుత్ర, నారద, విధి విధానమునందు సిద్ధముగానున్న ఈ సకల జగత్తు వీరిచే వ్యాప్తమై ఉండును. శ్రద్ధయు భక్తియు వీరిరువురును వైరాగ్యమునకు ఆదరణీయులైన భార్యలు. మునీంద్ర, వీరి కృప వలననే సకల జగత్తు సదా జీవన్ముక్తమగును. దేవమాతయగు అదితి, గోవులను ఆవిర్భవింపచేయు సురభి, దైత్యులకు తల్లి అయిన దితి, కద్రువ, వినత, ధనువు వీరందరూ సృష్టి కార్యమును నిర్వహిస్తారు. వీరందరినీ భగవతి ప్రకృతి యొక్క కళలు అని చెప్తారు. ఇంకనూ అనేక కళలు ఉన్నాయి. వాటిలో కొన్ని కళలను పరిచయం చేస్తాను, వినుము. చంద్రుని పత్ని రోహిణి, సూర్యుని భార్య సంజ్ఞ, మనువు భార్య పేరు శతరూప, ఇంద్రుని ధర్మపత్ని శచీదేవి, బృహస్పతి సహధర్మచారిణి తార, వశిష్ఠుని భార్య అరుంధతి, గౌతముని భార్య అహల్య, అత్రి భార్య అనసూయ, కర్ధమ మునీంద్రుని ధర్మపత్ని దేవహూతి, దక్షుని పత్ని ప్రసూతి, పితరుల మానసపుత్రి మేనక. ఈమెను అంబిక కుమార్తెగా కూడా చెప్తారు. లోపాముద్ర కుంతి, కుబేరుని పత్ని వారుణి, బలిభార్య వింధ్యావళి, ఇంకను కాంత, దమయంతి, దేవకి, గాంధారి, ద్రౌపది, శైబ్య, సత్యవతి, వృషభానుప్రియ, రాధ తల్లియగు కులీన, సాధ్వి, యశోద, మండోదరి, కౌసల్య, సుభద్ర, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ, జాంబవతి, నాగ్నజితి, మిత్రవింద, రుక్మిణి, స్వయముగా లక్ష్మి అని పిలువబడు సీత, కాళి, వ్యాసునకు జన్మనిచ్చిన మహాసతి యోజనగంధి, భానుని పుత్రిక ఉష, ఆమె సఖి చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముని తల్లియగు రేణుక, బలరాముని జనని రోహిణి, ఏకనంద, శ్రీకృష్ణుని సోదరి పరమసాధ్వి దుర్గా అని పిలువబడును. భారతదేశమునందు భగవతి ప్రకృతికి ఈ కళలన్నీయు ప్రసిద్ధములు. గ్రామదేవతలందరూ ప్రకృతి యొక్క కళలే. విశ్వమునందంతటా గల స్త్రీలందరూ కళ యొక్క అంశాంశాలుగా చెప్పబడతారు. స్త్రీలకు అవమానము కలిగినచో అది ప్రకృతికి అవమానమగును. భర్త పుత్రులతో కూడి సాధ్వియగు బ్రాహ్మణిని
వస్త్రాలంకార చందనాదులతో పూజించిన వాని వలన భగవతి ప్రకృతి సుపూజిత అవుతుంది. 8 సంవత్సరములు గల బ్రాహ్మణ కుమారిని వస్త్రాలంకార చందనములతో పూజించినచో భగవతి ప్రకృతిని స్వయముగా పూజించినట్లవుతుంది. ఉత్తమ, మధ్యమ, అధమలైన సకల స్త్రీలు భగవతి ప్రకృతి అంగములే. శ్రేష్ఠ ఆచరణ గల పతివ్రతా స్త్రీలు ప్రకృతి దేవి యొక్క సత్వాంశలుగా తెలుసుకొనవలెను. వీరు ఉత్తములుగా పరిగణింపబడుదురు. భోగానుభవములు ఇష్టపడువారు రాజసాంశతో ప్రకటితలైన స్త్రీలు. వీరు మధ్యమ శ్రేణికి చెందినవారు. సుఖమును అనుభవించుటకు వివశలై సదా ఆ పని అందే నిమగ్నమైన వారు ప్రకృతి దేవి యొక్క తామసాంశతో ఆవిర్భవించిన స్త్రీలు. వీరు అధములని చెప్పబడుదురు. వీరి కులమేమిటో తెలియదు. వీరి ముఖములు సౌందర్యహీనములుగా ఉండును. వీరు ధూర్తులు, స్వేచ్ఛాచారిణులు, కలహప్రియులు అవుతారు. భూమండలమున వీరు కులటలని పిలువబడతారు. పుంశ్చలి స్త్రీ కూడా ప్రకృతి యొక్క తామసాంశగా పరిగణింపబడును. నారద, ఇట్లు ప్రకృతి యొక్క సంపూర్ణ రూపాన్ని వర్ణించాను. భారతదేశము పరమ పవిత్రమైనది. భూమండలమున ఈ దేశమునకు వచ్చిన సకల స్త్రీలు సుపూజితలే. దుర్గాదేవి దుర్గతిని నశింపచేయును. సురధుడను మహారాజు మొట్టమొదట ఈ దేవిని ఉపాసించెను. దీని తరువాత రావణుని వధించు కోరికతో భగవంతుడగు శ్రీరాముడు ఈ దేవిని పూజించెను. తరువాత భగవతి జగదంబ 3 లోకములందును సుపూజిత అయ్యను. ఈ దేవి మొదట దక్షుని ఇంట ప్రకటిత అయ్యను. దైత్యులను సంహరించిన తరువాత తన భర్తను అవమానింపగా చూచి ఈ దేవి తన ఆ శరీరమును విడిచెను. తరువాత ఈమె హిమాలయుని భార్య ఉదరమున జన్మించెను. భగవంతుడగు శంకరుని తనకు భర్తగా చేసుకొనెను. గణేశుడును స్కందుడును వీరికి పుత్రులయ్యారు. గణేశుని స్వయముగా శ్రీకృష్ణుడని అనుకుంటారు. స్కందుడు విష్ణుపుత్రుడయ్యాడు. నారద, దీని తరువాత రాజగు మంగళుడు మొట్టమొదట లక్ష్మీదేవిని ఆరాధించెను. దీని తరువాత ముల్లోకములందలి మునులు, దేవతలు, మానవులు ఈ దేవిని పూజించసాగారు. రాజగు అశ్వపతి అందరికంటే ముందు గాయత్రి అనుష్ఠానము చేశాడు. తరువాత ప్రముఖ దేవతలు, శ్రేష్ఠులైన మునులు ఆ దేవి ఉపాసకులయ్యారు. బ్రహ్మ మొదట సరస్వతిని సత్కరించెను. దాని తరువాత ఆ దేవి 3 లోకములందలి దేవతలకు, మునులకు పూజ్యురాలయ్యను. మొట్టమొదట గోలోకమునందలి రాసమండలమున భగవతి రాధ పూజింపబడెను. గోపకులతో, గోపికలతో, గోపకుమారులతో, కుమార్తెలతో సుశోభితుడై శ్రీకృష్ణుడు రాధను పూజించెను. ఆ దినము కార్తీక పూర్ణిమ, వెన్నెల రాత్రి. గోవుల సముదాయము కూడా ఈ ఉత్సవమున పాల్గొనెను. తరువాత భగవంతుని ఆజ్ఞతో బ్రహ్మ మొదలగు దేవతలు, మునిగణములు హర్షాతిరేకమున భక్తిపూర్వకముగా పుష్పధూపాది సామగ్రితో నిరంతరము ఈ దేవిని పూజించి నమస్కరించెదరు, స్తుతించెదరు. ఈ భూమండలమున సుయజ్ఞుడను రాజు ఈ దేవిని మొట్టమొదట పూజించెను. ఈ నరేశుని పుణ్యక్షేత్రము భారతదేశమున ఉంది. శంకర భగవానుని ఆదేశముతో ఈయన రాధాదేవిని ఆరాధించెను. భగవంతుడగు శ్రీకృష్ణుని ఆదేశానుసారము త్రిలోకములందలి మునిగణములు పుష్పధూపాది ఉపచారములతో భక్తితో ఈ దేవి పూజయందు తత్పరులయ్యారు. ప్రకటితములైన కళలన్నీయు భారతదేశమున పూజింపబడును. మునీంద్ర, అప్పటి నుండి ప్రతి గ్రామమునందు, నగరమునందు గ్రామదేవతల పూజలు ప్రచారములో ఉన్నవి. ఇట్లు భగవతి ప్రకృతి యొక్క శుభచరిత్రనంతయును నీకు వినిపించి తిని. అన్ని లక్షణములు వైదిక ప్రమాణ సహితములై ఉన్నవి. ఇప్పుడిక నీవేమి వినగోరుచున్నావు? శుభం. Subscribe and share my channel Sudarsana.